హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్లో వీడియోస్ చేసి చాలా కాలం అయితే అయిపోయింది. సో ఈరోజు నారా లోకేష్ గారిది బర్త్డే బ్యానర్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ మీద ప్రెస్ అయితే చేయండి. సో ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ Ctrl+N ప్రెస్ చేస్తున్నా. సిక్స్టీ ఇంచెస్ 72 ఇంచెస్ రిజల్యూషన్ 50 RGB మోడ్లో పెట్టుకొని ఓకే అని ప్రెస్ చేస్తున్నా. సో మనం బ్యానర్ చేయడానికి స్టాక్ ఫైల్స్ కావాలి. సో నేను ఆల్రెడీ పెట్టుకోవడం జరిగింది. వీటిని యూజ్ చేసి మనం బ్యానర్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయాలి. అందుకోసం నేను ఇక్కడ ఒక పిక్చర్ని అయితే తీసుకుంటున్నా. సో దీన్ని Ctrl+T ఇచ్చి పెద్దది చేస్తున్నా. ఓకే. సో తర్వాత Alt+L ప్రెస్ చేసి దీన్ని కొద్దిగా డార్క్ అనేది చేస్తున్నా. ఓకే. సో తర్వాత మార్కెట్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక సర్కిల్ షేప్ అనేది నేను గీసుకుంటున్నా. సో ఇందులో ఒక కలర్ అనేది ఫిల్ చేస్తున్నా. ఏదైనా పర్లేదు, ఒక కలర్ అనేది ఫిల్ చేస్తున్నా. సో దీన్ని కొద్దిగా పెద్దది అనేది చేస్తున్నా. ఓకే, సరిపోద్ది. సో దీన్ని మిడిల్లో పెట్టుకుంటున్నా. ఓకే, కొద్దిగా పైకి జరుపుకొని సో దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను Ctrl+J ఇచ్చి సో తర్వాత Ctrl+T ఇచ్చి ఇంకొంచెం పెద్దది చేస్తున్నా. సో దీనికి కలర్ అనేది చేంజ్ చేస్తున్నా. కలర్ ఓవర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్లో ఎల్లో కలర్ అనేది ఇస్తున్నా. ఓకే, దీన్ని బ్యాక్ పంపిస్తున్నా. ఇంకొద్దిగా పెద్దది చేసుకుంటున్నా. ఓకే, సరిపోతుంది. సో దీనికి ఏం చేస్తా అంటే ఒపాసిటీ అనేది నేను 50 తగ్గిస్తున్నా. ఒక 80 ఇద్దాం. కీబోర్డ్లో ఒక కీబోర్డ్లో 5 అని ప్రెస్ చేస్తే మనకి ఒపాసిటీ అనేది తగ్గుతుంది. సో అలాగే మళ్ళీ డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. Ctrl+J నొక్కితే డూప్లికేట్ లేయర్ వస్తుంది. సో దాన్ని కూడా పెద్దది చేస్తున్నా. సో తర్వాత ఏం చేస్తుంటే దానికి కూడా ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నా. ఇప్పుడు 30% అనేది ఇస్తున్నా. ఓకే. సో ఇప్పుడు పైన ఉన్న ఈ గ్రే కలర్ దానికి స్ట్రోక్ అనేది ఇస్తున్నా. ఎల్లో కలర్ స్ట్రోక్ అనేది ఇద్దాం. ఓకే. సో చూడడానికి మనకు ఒక లుక్ అనేది వస్తుంది. సో ఈ మూడింటిని నేను లాక్ అయితే చేస్తున్నా. షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటే లాక్ అనేది అవుతుంది. సో తర్వాత ఈ గ్రే కలర్లో మనం కొన్ని పిక్చర్స్ అనేవి యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ పిక్చర్స్ని యాడ్ చేద్దాం. సో ఈ పిక్చర్స్ ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకొని లాక్ చేసుకున్నా. సో దీన్ని ఇప్పుడు Ctrl+G నొక్కుతున్నా. సో మనకి ఇందులోకి అయితే వెళ్ళిపోయింది పిక్చర్స్. సో ఈ గ్రే కలర్ లోపలికి అయితే పిక్చర్స్ అనేవి వెళ్ళిపోయింది. సో తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ రోడ్ అనేది యాడ్ చేస్తాను. మీరు నెట్లోకి వెళ్ళి రోడ్ PNG అని కొడితే మీకు ఈ విధమైన రోడ్ అనేవి వస్తాయి. సో దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. దీన్ని బ్యాక్ పంపిస్తున్నా. బ్యాక్ పంపించడానికి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే బ్యాక్ అనేది వెళ్తుంది. సో తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ పిక్చర్స్ అనేది యాడ్ చేద్దాం. సో ఇక్కడ నారా లోకేష్ గారు వాకింగ్ చేస్తున్న ఫోటో అయితే నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో మీకు సైజు మీకు నచ్చిన విధంగా
అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు కంట్రోల్ టీ ఇచ్చి. సో నాకైతే ఈ సైజ్ అయితే సరిపోద్ది, నేను ఇక్కడ పెట్టుకుంటాను. సో తర్వాత ఏం చేయాలంటే ఇంకో పిక్చర్ని తీసుకొచ్చి మిడిల్లో పెడుతున్నా. ఓకే, ఫస్ట్ పాస్వర్డ్ 2 ఈ పిక్చర్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఈ పిక్చర్ని కొద్దిగా పైకి జరుపుకుంటున్నా. సో తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఫోటో అయితే యాడ్ చేద్దాం. సో ఈ ఫోటోని ఇక్కడ పెడుతున్నా, దీన్ని కూడా బ్యాక్ పంపించేస్తున్నా. బ్యాక్ పంపించడానికి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్. సో తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ గారి ఫోటో అయితే పెడుతున్నా. సో దీన్ని కూడా ఇక్కడ పెడుతున్నా. ఎన్టీఆర్ గారి ఫోటో పెద్దది అవసరం లేదు, చిన్నది పెడితే సరిపోద్ది. సో తర్వాత ఇప్పుడు టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. సో అంతకంటే ముందు మనం ఇక్కడ క్రౌడ్ అనేది యాడ్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ పెట్టి కంట్రోల్ టీ ఇచ్చి పెద్దది చేద్దాం క్రౌడ్ అనేది. సో దీన్ని కొద్దిగా పైకి జరుపుకొని ఎరేజర్ టూల్ తీసుకుంటాను, షార్ట్కట్కి ఎరేజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు దీన్ని లేయర్స్లోకి వచ్చి బ్లెండ్ మోడ్స్లో లుమినోసిటీ అనేది ఇస్తున్నా. సో తర్వాత ఓపాసిటీ అనేది ఒక 50% అనేది ఇస్తున్నా. ఓకే, తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ క్లాత్ అని ఉంది కదా, రెడ్ క్లాత్, సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. కరెక్ట్గా ఈ భుజం దగ్గర అయితే ఈ రెడ్ క్లాత్ అనేది పెడుతున్నా. అలాగే బ్యాక్ పంపిస్తున్నా. బ్యాక్ పంపించడానికి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్. ఓకే, సో అలాగే డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా, కంట్రోల్ టీ ఇచ్చి ఫ్లిప్ హారిజెంటల్ అనేది ఇస్తున్నా. సో ఇచ్చిన తర్వాత దీన్ని కంట్రోల్ టీ ఇచ్చి మళ్ళీ 180 degrees అని ఇస్తున్నా. తర్వాత మళ్ళీ ఫ్లిప్ హారిజెంటల్. సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో దీన్ని ఈ విధంగా పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. సో దీనికి ఏం చేస్తానంటే నేను సో ఇది ఉంది కదా, ఈ పిక్చర్ని బ్లెండ్ మోడ్స్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఇస్తున్నా. కంట్రోల్ టీ ఇచ్చి పెద్ద చేస్తున్నా. ఓకే, సో అదే డూప్లికేట్ లేయర్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. కంట్రోల్ టీ ఇచ్చి దీన్ని ఇలా కిందికి డ్రాగ్ చేస్తున్నా. కొద్దిగా పెద్ద చేస్తున్నా. ఓకే, సో దీన్నే మళ్ళీ డూప్లికేట్ లేయర్ తీసుకొని కంట్రోల్ టీ ఇచ్చి ఇలా మూవ్ చేస్తున్నా. సో దీన్ని ఇక్కడ పెడుతున్నా. దాన్ని బ్యాక్ పంపిస్తున్నా. ఓకే, సెట్ అయింది. సో తర్వాత ఏం చేస్తానంటే నేను టెక్స్ట్ అనేది యాడ్ చేస్తా. సో మనకి ఇక్కడ హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ అనేది కావాలి, నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నా. సో మనకి బ్యానర్ అనేది లుక్ రావడానికి ఈ టెక్స్ట్ అనేది చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఈ టెక్స్ట్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నా. సో తర్వాత ఇక్కడ లీడర్ అనే టైప్ చేయాలి. చాలామంది నన్ను అడుగుతున్నారు మీరు టెక్స్ట్ ఏ విధంగా తయారు చేస్తారు బ్రదర్ అనేసి. సో వాళ్ళ కోసం నేనైతే ఇప్పుడు టెక్స్ట్ అనేది ఏ విధంగా నేను చేస్తానో చెప్తాను. సో ఫస్ట్ ఇంపాక్ట్ అనేది ఫాంట్ అనేది తీసుకుంటాను నేను. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఎల్ అనేది టైప్ చేస్తాను. సో దీనికి వైట్ కలర్ అనేది ఫిల్ చేస్తున్నా. దీన్ని కొద్దిగా పెద్దది చేస్తున్నా. ఓకే, మనకి ఈ విధంగా అయితే వచ్చింది. సో దీన్ని కొద్దిగా కంట్రోల్ టీ ఇచ్చి సో దీనికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు డ్రాప్ షాడో అనేది ఇస్తా.
ఓకే. సో తర్వాత ఇన్నర్ షాడో అనేది కూడా కొద్దిగా లైట్గా ఇస్తాను. ఓకే, సరిపోతుంది. సో తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని డూప్లికేట్ లేయర్ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాను. సో దీనికి ఇంకో నేమ్ అనేది ఇస్తున్నా, ఈ. సో తర్వాత ఇంకో డూప్లికేట్ లేయర్, సో తర్వాత ఇంకో డూప్లికేట్ లేయర్. సెకండ్ పాస్వర్డ్ 1. సో తర్వాత ఇంకో డూప్లికేట్ లేయర్, టెక్స్ట్ అనేది ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు లైట్గా టచ్ అయ్యేటట్టు మీరు చూసుకోవాలి. సో అప్పుడు మనకి చూడడానికి అందంగా అయితే ఉంటుంది. సో తర్వాత లాస్ట్ టెక్స్ట్ వచ్చి 6. ఓకే. సో మనకి ఈ విధంగా అయితే టెక్స్ట్ అనేది నేను క్రియేట్ అయితే చేస్తాను. సో నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను దాన్ని అయితే పెడుతున్నా. సో ఈ టెక్స్ట్ అనేది నేను ప్రజెంట్ అయితే తీయేస్తున్నా. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. ఓకే. సో ఈ టెక్స్ట్ని కొద్దిగా పైకి జరుద్దాం. ఓకే. దీన్ని కూడా లీడర్ అనేది దీన్ని కూడా కొద్దిగా పైకి జరుపుతాం. సో తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నా పిక్చర్ అనేది యాడ్ చేస్తాను. సో ఇక్కడ నేను నా పిక్చర్ అనేది యాడ్ చేస్తున్నా. ఇక్కడ మీకు కావాల్సిన ఫోటో అయితే మీరు ప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ టెక్స్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ షేప్ టూల్ అనేది తీసుకుంటాను. సో ఈ విధంగా ఒక బాక్స్ అనేది తీసుకుంటాను. సో దీనికి ఒక గ్రీన్ కలర్ అనేది ఇస్తున్నా. సో దీన్ని బ్యాక్ పంపిస్తున్నా. ఓకే. సో ఇక్కడ నా నేమ్ అనేది ప్లేస్ చేస్తున్నా. ఓకే. సో తర్వాత ఇంకో సర్నేమ్
ఇక్కడ పెడుతున్నా. సో ఇక్కడ మనకి ఇంకో షేప్ అనేది తీసుకుంటాను నేను ఈ విధంగా. సో దీనికి కూడా న్యూ లేయర్ తీసుకొని కలర్ అనేది ఫిల్ చేస్తాను. సో తర్వాత ఈ 2 లేయర్స్, ఈ గ్రీన్ లేయర్స్ 2 నేను లాక్ అయితే చేస్తా. కంట్రోల్ E నొక్కితే లాక్ అనేది అయిపోద్ది మనకి. సో ఇప్పుడు నేను బ్యాక్ పంపిస్తున్నా. ఓకే. సో ఈ టెక్స్ట్ని కొద్దిగా పైకి జరుపుకొని ఈ టెక్స్ట్ని కూడా కొద్దిగా పైకి జరుపుతున్నా. సో అలాగే నా పిక్చర్ను కూడా కొద్దిగా పైకి జరుపుతున్నా. ఓకే. థర్డ్ పాస్వర్డ్ 0. సో తర్వాత ఏం చేస్తా అంటే డూప్లికేట్ లేయర్ తీసుకొని ఈ గ్రీన్ కలర్ది డూప్లికేట్ లేయర్ తీసుకొని దీనికి ఎల్లో కలర్ అనేది ఫిల్ చేస్తున్నా. సో దీన్ని బ్యాక్ పంపిస్తాను. సో బ్యాక్ పంపించి కొద్దిగా ఇలా పెట్టుకుంటున్నా. అప్పుడు మనకి 3D ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఈ గ్రీన్ కలర్ దానికి నేనేం చేస్తానంటే మనకి 3D ఎఫెక్ట్ లాగా కనిపెట్టడానికి షాడో అనేది ఇస్తున్నా, డ్రాప్ షాడో. సో కొద్దిగా డ్రాప్ షాడో అనేది ఇస్తున్నా. సో తర్వాత నేను ఇక్కడ -42 అనేది ఇస్తున్నా. సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మనకి చూడడానికి మంచి లుక్ అయితే వస్తుంది. సో టెక్స్ట్ను కూడా నేను కొద్దిగా లెఫ్ట్ అనేది జరుపుకుంటున్నాను. ఓకే. సో తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఈ లెన్స్ ఉంది కదా, ఈ లెన్స్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ పెడుతున్నా. సో తర్వాత ఇంకోటి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు బ్యాక్ సైడ్ అయితే పెడుతున్నా. సో మనకి చూడడానికి ఓ మంచి లుక్ అనేది వస్తుంది. సో కింద లేటర్ కింద ఇంకా కొద్దిగా సమ్ టెక్స్ట్ అనేది మనం యాడ్ చేయాలి. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ బర్త్డే అనేది కొద్దిగా పైకి జరుపుతున్నా. సో లేటర్ కూడా పైకి జరుపుతున్నా. సో తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది కదా, సో ఈ టెక్స్ట్ తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. లాస్ట్ పాస్వర్డ్ 2. సో మనకి ఈ విధంగా బ్యానర్ అయితే క్రియేట్ అవుతుంది చాలా సింపుల్గా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.